మంగు మచ్చలతో బాధపడుతున్నారా? మంగు మచ్చలు నుదుట పైన వచ్చి అలానే మీకు బాగా ఇబ్బంది పెడుతున్నాయా? మంగు మచ్చలు మ్యాలర్ ఏరియానే కాకుండా అలానే ముక్కు పైన తోటి నల్ల మచ్చలతోటి ఇబ్బంది పడుతున్నారా? మంగు మచ్చలు నల్ల చుక్కలు ఇవేమన్నా ఎక్కువగా ఉన్నాయా? అమ్మ నాన్నకి ఎవరికైనా మంగు మచ్చలు ఉండి నాకు నల్ల చుక్క ఒకటి వచ్చింది ముఖం పైన, అది మంగు మచ్చలేనా అని అనుమానం పడుతున్నారా? వీటన్నిటికీ జవాబుగా ఈ అవేర్నెస్ వీడియో ఉంటుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ అసలుకి మంగు మచ్చల గురించి అని వివరిస్తానండి. మంగు మచ్చలు అనేది చాలా మందికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో తెల్లగా ఉన్న వాళ్ళకి కాకుండా నల్లగా ఉన్నా కానీ, చామంచాయగా ఉన్నా కానీ, ఏ రంగులో ఉన్నా కానీ మంగు మచ్చలు అనేది వచ్చి ఎక్కువగా ఇబ్బందిగా పెట్టి దాంతో మీకు ప్రాబ్లమ్స్ కూడా తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఈ మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తానండి. వీడియోలో లాస్ట్ వరకు మీరు చూడండి. అయితే మంగు మచ్చలు అనేది ఎందుకు వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మగవాళ్ళకు వస్తుందని, ఆడవాళ్ళకు వస్తుంది, కానీ మగవాళ్ళకి చాలా అరుదుగా వస్తుంది అనమాట. అదే ఆడవాళ్ళకి చాలా కామన్గా వస్తుంది, కానీ మీకు ఆడవాళ్ళకి వచ్చిన వాళ్ళకి రెస్పాన్సెస్ అనేది ట్రీట్మెంట్కి చాలా తొందరగా వస్తుందన్నమాట. అదే మగవాళ్ళకి వచ్చినా కానీ, చాలా అరుదుగా వచ్చినా కానీ చాలా మొండిగా ఉంటుందండి. ఎక్కువ డర్మల్ సైడ్ కనే ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మంగు మచ్చలు అనేటివి 3 రకాలుగా అంటారండి. ఎపిడర్మల్, డర్మల్ అండ్ మిక్స్డ్ అని. అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి అని కూడా మనం తెలుసుకుందాం. చర్మంలో ఏ విధమైన మార్పులు వస్తాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే చర్మంలో పై భాగంలో ఎపిడర్మిస్ అంటామండి, కింద భాగంలో డర్మిస్ అని అంటాం అనమాట. అయితే ఈ పై భాగంలో కింద భాగంలో మనకి ఏదైతే నల్ల కణాలు ఉంటాయో ఈ నల్ల కణాలు కొన్ని తెలియని కారణాల వల్ల కిందికి జారి పడతాయి. దీన్నే మనం పెండ్యులస్ మెల్నోసైట్స్ అని అంటాం అనమాట. ఈ పెండ్యులస్ మెల్నోసైట్స్ అనేది మనకు అక్కడ కింద జారి పడ్డా అక్కడ నలుపు అనేది ప్రొడక్షన్ అనేది చేస్తూనే ఉంటుంది అనమాట. రోజు కొద్దిగా అంత నలుపు ఇవ్వటం దాని బాధ్యత కాబట్టి అక్కడ ఇస్తున్నప్పుడు అక్కడ పైన పొరలో లీక్ అయి అక్కడ పడితే కనుక అక్కడ దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అని అంటారనమాట. అదే నలుపు కనుక కిందికి జారి పడితే దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటారనమాట. ఈ ఎపిడర్మల్, డర్మల్ మెలాస్మాస్ రెండు కలిసి ఉంటే కనుక దాన్ని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటారనమాట. అయితే మా ఎక్స్పీరియన్స్లో మేము గమనించింది ఏంటంటే చాలా మటుకు చర్మంలో మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి మిక్స్డ్ మెలాస్మాస్ అని ఉంటాయి అన్నమాట. మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటే మనకి చర్మంలో ఒక చోట ఎపిడర్మిస్ ఉంటుందండి, ఇంకో చోట డర్మల్ మెలాస్మాస్ ఉంటాయి అన్నమాట. అలానే ఇంకో రకంలో మనకి డర్మల్ ఉంటుందండి, ఇంకో చోట ఎపిడర్మల్ ఉంటాయి అన్నమాట. 2 విధాలుగా మనకి అన్ని చోట్ల ఉంటాయి. అలానే కొన్ని చోట్ల ఎపిడర్మిస్, డర్మిస్ రెండూ ఉంటాయి కాబట్టి దాన్ని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటారనమాట. సో ఈ మిక్స్డ్ మెలాస్మాస్ అనేది ఎక్కువగా కామన్గా ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఎందుకు వస్తుంది అనే దాని గురించి అని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానివ్వండి, జన్యుపరంగా అనేది ఒక కామన్ రీజన్ అండి. ఇంట్లో గనక అంటే వంశంలో కొన్ని తరాల్లో ఎవరికైనా మంగు మచ్చలు ఉంటే అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ మంగు మచ్చలు అనేది ఇంట్లో గనక అంటే మన వంశంలో 10 తరాల్లో ఎవరికైనా ఉంటే గనక అది ఎక్కువగా వచ్చి దాంతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే జన్యుపరంగా వచ్చిన వాళ్ళకి ఒకటి మంచి శుభవార్త ఉంటుందండి. జన్యుపరంగా వచ్చిన వాళ్ళకి చాలా మటుకు అది దానంతదే మాయమయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మా టాబ్లెట్స్ తోటి, మా లేజర్స్ తోటి, మా పీల్స్ తోటి మాయమవుతుందని కాదండి, దానంతా అదే విధంగా మాయమైపోతుంది అనమాట. ఏది యూజ్ చేయకుండా కూడా మాయమైపోతుంది. కానీ ఎప్పుడు మాయమవుతుంది, ఎలా మాయమవుతుంది, ఎన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అనేది మనకి తెలియదన్నమాట. అందుకోసమే ఉన్నా కానీ జన్యుపరంగా వచ్చినా కానీ దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందన్నమాట. అయితే మంగు మచ్చలు జన్యుపరంగా కాకుండా కొన్ని తెలియని కారణాల వల్ల కూడా వస్తూ ఉంటుందన్నమాట. సూర్యుడి వెలుతురుకి తగిలినందుకు మనకి మంగు మచ్చలు వస్తాయని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది శాస్త్రవేత్తలు దాని పరంగా కూడా చెప్పారు. అయితే సూర్యుడి వెలుతురుతోటే ఖచ్చితంగా మంగు మచ్చలు వస్తాయని కాదండి. సూర్యుడి వెలుతురు చాలా మందికి తగులుతుంది, ప్రపంచంలో ఉన్న అందరికీ తగులుతుంది, కానీ అందరికీ మంగు మచ్చలు రావు కదా. అలానే సూర్యుడి రశ్మిలో మనకి ఉన్న
అల్ట్రావైలెట్ లైట్ అనే ఏదైతే అంటామో ఆ అల్ట్రావైలెట్ లైట్ కూడా మనకి చర్మంలో తగిలినప్పుడు మంగు మచ్చలతోటి కూడా మనకి అక్కడ స్టిమ్యులేట్ అనేది అయ్యటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో సూర్యుడి వెలుతురికి కాజేటివ్ ఫ్యాక్టర్ కంటే అగ్రవేషన్ ఫ్యాక్టర్ అనేది నేను ఎక్కువగా గమనిస్తానండి. అగ్రవేషన్ ఫ్యాక్టర్ అని అంటే ఏదైతే నల్ల కణాలు నేను చెప్పాను కదండి, పైన పొరలో నలుపు వదలటం, కిందన పొరలో నలుపు వదలటం, అది సూర్యుడి వెలుతురు తగలటం తోటి ఇంకెక్కువగా వదలటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ మంగు మచ్చలు అనేది మీకు నలుపు అనేది ఎక్కువ అవ్వటానికని సూర్యుడు వెలుతురు ఏదైతే కారణమవుతుందో దీని పక్కకు తీసేస్తే ఆడవాళ్ళలోకి ఎక్కువగా కారణం అనేది హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ తోటి కూడా అవుతుందండి. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజనే కాకుండా మనకి ఇతరత్ర కూడా హార్మోన్స్ ఉంటాయండి. కనీసం 12 హార్మోన్స్ అనేటివి ఆడవాళ్ళలో ఉంటాయండి. అదే మగవాళ్ళలో టెస్టోస్టిరాన్, థైరాయిడ్ ఇట్లాంటి చిన్న చిన్న హార్మోన్స్ ఉంటాయి, కానీ అదే ఆడవాళ్ళలో వచ్చేసి 12 రకాలైన హార్మోన్స్ అవన్నీ రిథంలో ఉంటేనే ఇది మెయింటైన్ అవుతుంది అనమాట. దాంట్లో కొన్ని హార్మోన్స్ ఇంపాక్ట్ అనేది దీంట్లో ఉంటుంది. అయితే ఆడవాళ్ళలో కామన్గా వయసులో ఉన్నప్పుడు వస్తుందండి, అలానే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వస్తుందండి, డెలివరీ అయినప్పుడు అయినా రావచ్చండి. దాంతో పాటు మెనోపాజ్ ఆ టైంలో కూడా రావచ్చండి. మెనోపాజ్ ముందు 5 ఏళ్ళైనా, మెనోపాజ్ దాటిన 5 ఏళ్ళైనా ఆ టైంలో కానీ ఎక్కువగా రావచ్చండి. అయితే ఈ మంగు మచ్చలు అనేటివి వివిధ రకమైన ప్రెజెంటేషన్స్ ఉంటాయండి. ముఖం పైన క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటాం అనమాట. క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటే నుదుట పైన భాగము, అలానే బుగ్గల పైన రావటం, అలానే మ్యాలర్ ఏరియా అనేది మనకి మంగు మచ్చలు అనేది ముఖం పైన రావటం, అలానే బ్రిడ్జ్ పైన రావటం, నేజల్ బ్రిడ్జ్ అని అంటాం, ముక్కు పైన రావటం అనేది ఉంటుందన్నమాట. ఇలా సెంట్రోఫేషియల్ వెరైటీ అని కూడా అంటారనమాట. పెదవుల పైన రావటం, పెదవుల కింద రావటం, ముక్కు పైన రావటం, నుదుటి పైన మనకి కనుబొమ్మల దగ్గర ఎక్కువగా ఉండటం అనేది గమనించవచ్చు అనమాట. మాండిబులార్ ప్యాటర్న్ అని అంటామండి. చెవు ముందు భాగం నుంచి ఈ ఏరియా వరకు ఉండటం కూడా ఉంటుంది. కొత్తగా ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ అనే వెరైటీస్ కూడా మేము చూస్తున్నామండి. ఎక్స్ట్రా ఫేషియల్ అని అంటే ఫేస్ మీదనే కాకుండా చెవుల పైన, చెవుల కింద, అలానే ఇక్కడ మాండిబులర్ భాగం కంటే కింద, అలానే చేతుల పైన కూడా కొంతమందికి ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ అనేది గమనిస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ మంగు మచ్చల్లో ఇన్ని వెరైటీస్, అలానే ఈ విధంగా ఉన్నదానికి మనకు అన్ని అర్థమైనాయి కదండి. అయితే ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎందుకు ఈ విధంగా మన జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారండి. మంగు మచ్చలకి ఏంటంటే ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మంగు మచ్చలకి దాంతో పాటు నైట్ టైం క్రీమ్స్, సీరమ్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతారండి, కామెంట్స్ లో కూడా అడుగుతారండి, ఒక క్రీమ్ ఇవ్వండి సార్, వాడుకుంటాను, సరిపోతుంది నాకు అని. సరిపోతుందా లేదా అని మేము చెప్తామండి, మీరు కాదండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంగు మచ్చలకి ఎన్నో రకాలైన ట్రీట్మెంట్స్ మనం వాడినా అది మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది అనమాట. అది అంత మొండిదనమాట. ఒక చిన్న క్రీమ్ తోటి వాడేస్తే అయిపోతుంది అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక క్రీమ్ ఇస్తాం, నలుపు వచ్చిందంటే అది వాడుకోండి చాలు అని అంటాం. అలా కుదరదండి. మంగు మచ్చలకి ఎన్నో రకాలైన ట్రీట్మెంట్స్ మనం చేస్తే గానీ కరిగి కంట్రోల్లోకి రావాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. అయితే మంగు మచ్చలకి సింపుల్ గా నైట్ టైం క్రీమ్సే కాకుండా సిలిమారిన్ అని కొత్త రకమైన ట్రీట్మెంట్స్ వచ్చాయండి. TXA క్రీమ్స్ వచ్చాయండి. దీంతో పాటు ఇతరత్రే కోజిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్, దానితో పాటు ట్రెటినాయిన్, హైడ్రోక్వినోన్ ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న క్రీమ్స్, గ్లైకాలిక్, మాండ్లిక్ ఉన్న కాంబినేషన్ ఉన్న క్రీమ్స్, సీరమ్స్, ఇలాంటివి ఎన్నో రకాలైన క్రీమ్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. వీటన్నిటిని వాడుతూ ఓరల్ TXA టాబ్లెట్స్ యూజ్ చేయటం, వీటితోటి మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉండటం అనేది ఉంటుందన్నమాట. మా ఎక్స్పీరియన్స్ లో మేము టాబ్లెట్స్ తో పాటు లేజర్స్ కంబైన్ చేస్తామండి. చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. దానితో పాటు మనకి స్పెషల్ పీల్స్ కూడా ఉంటాయండి. అది కూడా వాడటం తోటి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యం అవుతూ ఉంటుంది. ప్రతిరోజు మంగు మచ్చల పేషెంట్స్ నా దగ్గరకు వస్తారండి. వాళ్ళు ఉన్న వాళ్ళలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా దెబ్బతింటూ ఉంటుందండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతిన్నది దాంతోటే మనకి మంగు మచ్చలకి ఇబ్బంది పడుతూ ఉంటాం. మంగు మచ్చలతోటి మనకి శరీరంలో ఏమైనా మార్పులు వస్తాయా, శరీరంలో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా, ఆరోగ్యరీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి జరగవండి. కాకపోతే మనకి మంగు మచ్చలతోటి ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా అది నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ మంగు మచ్చలతో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దీనికి ఖచ్చితంగా లేజర్స్ తో పాటు టాబ్లెట్స్ తీసుకొని మనం చేస్తే మంచిగా 6 నుంచి 8 నెలలు చేస్తే ఆడవాళ్ళకి 40 నుంచి 70% వరకు రిజల్ట్ వస్తుందండి. డర్మల్ మెలాస్మాస్, మిక్స్డ్ మెలాస్మాస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా నెమ్మదిగా వస్తుందండి. అయితే మీరు రెగ్యులర్ గా నన్ను కలుస్తూ
డెఫినెట్ గా ఈ లేజర్స్ ఇవి చేస్తూ ఉంటే మెలాస్మా లేజర్స్ తోటి మీకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ఈ మెలాస్మా లేజర్స్ టాబ్లెట్స్ కాంబినేషన్ లో చేస్తూ అప్పుడప్పుడు మనము చిన్నగా TXA ఇంజెక్షన్స్ కానివ్వండి, రోలర్ థెరపీస్ తోటి చేయటం కానివ్వండి, డర్మాపెన్ థెరపీస్ తోటి చేయటం తోటి కూడా మనకి రిజల్ట్స్ అనేటివి మెరుగ్గా కూడా సాధించవచ్చు అనమాట. అయితే ఈ మెలాస్మా లేజర్స్ చేస్తున్నప్పుడు మన చర్మం పైన ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని చాలా మంది ఆలోచిస్తూ కూడా ఉంటారనమాట. మంగు మచ్చలకి మనకి ఏంటంటే చర్మం పైన లేజర్ అనేది ఇలా టక్ 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 అని చేసేస్తామండి. చర్మం పైన ఎటువంటి ఇబ్బందులు అనేటివి కనిపించవండి. అయితే ఈ చర్మం పైన ఏవైతే నల్ల మచ్చలు, ఏవైతే మంగు మచ్చలు ఉంటాయో లేజర్ చేసినాక ఇమీడియట్ గా కరిగిపోతాయి అని అంటే అలా కాదండి. అలానే లేజర్ చేసినాక ష్రింక్ అయిపోతాయి, మనకి లోపలికి వచ్చేస్తుంది, సైజు చిన్నగా అయిపోతుంది అని అంటే అలా కూడా కాదండి. లేజర్ చేసినాక మంగు మచ్చలు అనేటివి నెమ్మదిగా కరుగుతూ ఉంటాయండి. ఇలా చేసినాక ఇట్టే భయం అయిపోతాయని అంటే కాదండి, నెమ్మదిగా రోజుల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి కరుగుతూ ఉంటుంది అనమాట. అది ఫేడ్ అవుతూ ఉంటుంది అనమాట. కరిగి మెల్లగా చర్మం లోపలికి కలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇది కొన్ని నెలల పాటు జరిగే ప్రక్రియ అనమాట. దీనికి మనం రోజు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. ఇలాంటి టాబ్లెట్స్ కూడా మనం వాడుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయండి. సో ఈ టాబ్లెట్స్, లేజర్స్ అనేది కాంబినేషన్ చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకొని దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు కూడా అన్ని తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా మనం సాధించవచ్చు అనమాట. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందికి పెళ్లిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, లేక ఇతరత్ర అకేషన్స్ కానీ ఉండటం తోటి లాంగ్ టర్మ్ లో కూడా మనకి దూరంలో ఉండి కూడా మనం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చా అని అంటే మంచి ట్రీట్మెంట్స్ అనేటివి కూడా మనం చేసుకోవచ్చండి. మంచి పీల్స్ కూడా, స్పెషల్ పీల్స్ కూడా ఉంటాయండి. అది మీరు హోమ్ కేర్ పీల్స్ కూడా ఉంటాయి. ఆ హోమ్ కేర్ పీల్స్ కూడా వాడుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మీరు సాధ్యపడవచ్చు అనమాట. అయితే ఈ హోమ్ కేర్ పీల్స్ వాడుతున్నప్పుడు మీరు మాతోటి క్లోజ్ ఫాలోఅప్ చేసుకుంటూ, ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎటువంటి ఇబ్బందులు ఏమైనా అవుతూ ఉంటే ఇమీడియట్ గా మాతో సంప్రదింపులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అయితే మంగు మచ్చల పైన మనము తప్పకుండా పై చేయి సాధించవచ్చండి. కానీ దానికి మీ పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ అనేది సాధ్యం కావాల్సిన అవసరం ఉంటుందండి. అయితే మంగు మచ్చల పైన మనకి ట్రీట్మెంట్స్ అనేటివి సాధ్యం అండి. మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం తీసుకురావచ్చు. మీరు ఓపిక్ గా వాడుకుంటూ ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకొని హ్యాపీగా మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళలో 8 నెలల దాకా టైం పడుతుందండి. 30 నుంచి 60% వరకు రిజల్ట్స్ అనేది రావచ్చండి. మనకి వచ్చిన రిజల్ట్స్ ని ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ కూడా మనం సాధించవచ్చండి. సో మంగు మచ్చల గురించి ఇవాళ నేను మీకు పూర్తిగా వివరించానండి. ఇంతకంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే, ఇంకా అపోహలు ఏమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టండి. నాకు వీలైనప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తానండి. అలానే చాలా మంచిగా అనిపిస్తే గనక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరికీ, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అన్నదమ్ములకి, మీ పిల్లలకైనా కానివ్వండి, అమ్మ నాన్నకైనా కానివ్వండి, ఎవరికైనా కానీ, చుట్టాలకి కానివ్వండి, శ్రేయోభిలాషులకు కానివ్వండి, మంగు మచ్చలుండి నలుగురిలో కలవటానికని ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నమస్తే.